వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. ఇప్పటివరకు వచ్చినటువంటి వార్తలను అంశాలను మనం పరిశీలించాము. ఆ అంశాలకు సంబంధించి డిస్కషన్లు పాల్గొనడానికి మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు చిరుమల రాకేష్ గారు ఉన్నారు. నమస్తే అండి రాకేష్ గారు. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు భుజంగరావు గారు ఉన్నారు. నమస్తే అండి భుజంగరావు గారు. రాకేష్ గారు, ప్రధానంగా ఏదైతే రేపు జరగబోయే యూత్ డిక్లరేషన్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది, నిరుద్యోగులను నయవంచన గురి చేసింది, ఇంకా చాలా అంశాలకు సన్నూర్ నగర్ వేదికగా డిక్లరేషన్ ఇచ్చినటువంటి సందర్భంలో రేపు బీఆర్ఎస్ పార్టీ దానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ గర్జిస్తుంది, ప్రశ్నిస్తుంది అనే కోణంలో రేపు సభ నిర్వహించబోతుంది, ఏదైతే యువ సంగ్రామ సభ పేరుతో. దానికి సంబంధించి మీరేమంటారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే అంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మొత్తం ఒక అబద్ధాల పుట్టతో నిండిపోయింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఫస్ట్ ప్రజలను ఏ విధంగా మోసపుచ్చాలి. కాంగ్రెస్ మేనిఫెస్టో ఎక్కడ కూడా ప్రజలకు లాభం చేద్దామనో లేకపోతే అద్భుతమైన ఫలితాలు అందిద్దామనో కాదు. కాబట్టి మొత్తం కూడా ఒక మోసపూరితమైనటువంటి వైఖరితోటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు పోవడం జరిగింది. ఎట్లా అంటే అది మహిళల విషయంలో కావచ్చు, యువత విషయంలో కావచ్చు, వృద్ధుల విషయంలో కావచ్చు, అంటే రైతుల విషయంలో కావచ్చు, ఈ రంగం ఆ రంగం అని రాదు, ప్రతి ఒక్క రంగంలో కూడా వాళ్ళు ఒక డిజాస్టర్ అంటే అసలు మొత్తం కూడా ఏమేం చేయాలో అవన్నీ చేసేసారు. ఎందుకు కనిపిస్తుందంటే మీకు స్పష్టంగా చూడండి, వాళ్ళు ఏం చెప్పారు, 10th క్లాస్ అంటే ఇంటర్మీడియట్ వాళ్ళకు, పీజీ వాళ్ళకు, డిగ్రీ వాళ్ళకు, పిహెచ్డి వాళ్ళకు యువత డిక్లరేషన్ ఇవన్నీ ఒక ఎత్తైతే 2 లక్షల ఉద్యోగాలు. నిజంగా కూడా ఈరోజు ఇచ్చినటువంటి ఉద్యోగాలన్నీ కూడా కేసీఆర్ గారి హయాంలో రూపొందించినటువంటి ఉద్యోగాలు. అంటే 1,62,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంకొక 50,000 ఉద్యోగాలకు ఎగ్జామ్స్ కూడా పెట్టేయడం జరిగింది. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత ఏమని చెప్పారు, మేము మొత్తం ఒకటే సంవత్సరంలో 2 లక్షలు. ఒక్కరు కాదు, ఈరోజున ముఖ్యమంత్రి కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, ఆ రోజు తెలంగాణ ఇస్తాను ఎట్లయితే మోసం చేశారో, ఆ రోజు యువత ప్రాణాలు పోవడానికి కారణం ఏదైతే ఏందో కాంగ్రెస్ పార్టీ ఈరోజు మరొకసారి యువతను మోసం చేసే దిశగా వీళ్ళు ముందుకు పోవడం జరిగింది. కాబట్టి ఇవన్నీ యువత అర్థం చేసుకుంటుంది. కాబట్టి రోజు చూస్తున్న రోడ్ల మీదకి వచ్చేస్తారు యువత, ఏమైనా మా నోటిఫికేషన్ లేనిది అని. ఇప్పుడు 20,000 ఖాళీలు ఉన్నటువంటి కానిస్టేబుల్ నేను 5,000 వేస్తా, దీనికి వేస్తున్నావు. అండ్ అదేవిధంగా నేను ఏమంటున్నానంటే ఏ ఉద్యోగం కావచ్చు, అంటే కేసీఆర్ గారేమో ఒక దూరదృష్టితోటి ముందు చూపుతోటి ప్రణాళికాబద్ధంగా ముందుకు పోయాడు. ఎందుకంటే నేను గెస్టెడ్ ఆఫీసర్గా సెలెక్ట్ అయినప్పుడు మేము ఉద్యోగం చేసా అంటే ఉద్యోగానికి ఎగ్జామ్స్ రాసేటప్పుడు మాకు 60-40 ఉండే. 60-40 అంటే 60% తెలంగాణలోకి, 40% ఓపెన్ ఫర్ ఆల్. ఆ ఓపెన్ ఫర్ ఆల్ మొత్తం ఆంధ్రలో నింపేస్తుండే. అప్పుడు ఇట్లా జరగద్దు అని చెప్పేసి కేసీఆర్ గారు ఏం చేశారు, కేంద్రంతో పోరాడి ఆ రోజు రాష్ట్రపతి ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రద్దు చేపించేసి 95% తెలంగాణ బిడ్డలకు వచ్చే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది. అంటే దాంతో ఏమైంది, ఒక గ్రూప్ 1 ఒక్కటి లేట్ అయింది, మిగతా అన్నీ కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క దాంట్లో ఇప్పుడు మీకు ఎంత దారుణంగా ఉందంటే, అంటే మా ప్రాంతంలో సింగరేణి ప్రాంతం మాదంతా, పెద్దపల్లి జిల్లా కావచ్చు, మంచిర్యాల జిల్లా కావచ్చు, భూపాలపల్లి జిల్లా కావచ్చు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లా, ఈ జిల్లాలో ఏంది కంపన్సేషన్ గ్రౌండ్స్లో మనకు మెడికల్ బోర్డు పెట్టాలి, డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు డిపెండెంట్ ఉద్యోగాలు రెగ్యులర్గా ఇవ్వడం జరిగింది. ఈరోజు అసలు మెడికల్ బోర్డు పెడతలేరు. ఇప్పుడు మెడికల్ బోర్డులో నీ హక్కేం అడుగుతలేరు కదా. ఏదైతే పిల్లలు ఉన్నారో తనలోకి శాతం అయితే లేదు, వాళ్ళు సిక్ అయ్యారు. కాబట్టి కంపన్సేషన్ గ్రౌండ్లో వాళ్ళు ఎందుకు పెడతలేదు మెడికల్ బోర్డు? అదే నేనేమంటున్నాను, అక్కడ మతలబ్ కాదు, అవి ఏది కానీ మనం సోల్డ్ అవుట్ చేసుకోవాలి. మనం 90 బ్లాక్ చూసినాం కదా, 90 బ్లాక్ని ఎట్లయితే మోసం చేసారో అట్లా ప్రతి ఒక్క అంశంలో కూడా యువతను మోసం చేసే వైఖరి. ఇప్పుడు నువ్వు నిరుద్యోగ భృతి ఎందుకు ఇస్తావు, నువ్వు ఇస్తాను ప్రకటించినావు కదా. తులం బంగారం ఎందుకు ఇస్తావు, వృద్ధులకు వికలాంగులకు 4,000 పింఛన్ ఇస్తాను కదా, వికలాంగులకు 6,000 చేస్తాను, వృద్ధులకు 4,000 చేస్తాను, ఎందుకు చేస్తావు? ఎవరిని ఇప్పుడు నువ్వు లాభం చేసింది ఎవరికి? ఈరోజు రైతులకు నీళ్ళు ఇస్తలేవు, కరెంట్ ఇస్తలేవు, అంటే నేనేమంటాను యూరియా ఇస్తలేవు, విత్తనాలు ఇస్తలేవు, ఏమిచ్చారు? ఏ సెక్టర్ను వాళ్ళు ఆదుకున్నారు? ఎస్పెషల్గా ఈరోజు యువత ఎక్కడ దెబ్బతింటారంటే ఇప్పుడు 18 ఏళ్ళ తర్వాతనే వాళ్ళంతా కూడా ఇంజనీరింగ్లో పీజీలకు రావడం జరుగుతుంది. అసలు బీసీ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేవు. నువ్వు 1,00,000 కోట్లు పెడతాను బీసీలకు, 1,00,000 కోట్లు దేవుడు ఎరుగు, ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇస్తలేవు కదా. కేసీఆర్ గారు ఉన్నప్పుడు టెన్షన్గా ఫీజు రియంబర్స్మెంట్ కూడా పడ్డది, కానీ ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ప్రతి ఒక్కటి కూడా ఏంటంటే యువతను కావచ్చు, మహిళల్ని కావచ్చు, అందరినీ మోసం చేసుడే. కాంగ్రెస్ పార్టీ అంటే మోసం.
కేసీఆర్ గారు అంటే ఒక నమ్మకం, కేసీఆర్ అంటే ఒక ధైర్యం. ఒక కాళేశ్వరం ప్రాజెక్టు, ఒక పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు, ఒక మిషన్ భాగీరథ, ఒక మిషన్ కాకతి. కేసీఆర్ అంటే ఒక ధైర్యం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే ఒక మోసం. ఆ మోసపూరిత వైఖరితోటి అందుకే మొన్న రైతు డిక్లరేషన్ జరిగింది. ఏదైతే పంటకు బోనస్ ఇస్తా అన్నావు, 15,000 రూపాయలు ఇస్తా అన్నావు, కౌలు రైతుకు పైసలు ఇస్తా అన్నావు, మన ఏది రైతు కూలీలకు పైసలు ఇస్తా అన్నావు, అవి ఇస్తా అన్నప్పుడు నువ్వు ఇయ్యలే కాబట్టి కేటీఆర్ గారి ఆధ్వర్యంలో బహిరంగ సభ పెడితే అద్భుతంగా రైతులందరూ కూడా అప్పుడు ఎండాకాలం ఇంకా పగటీలు 12 గంటలకు వచ్చి కూర్చున్నారంటే ఒక్క రైతు కూడా ఇవ్వలే. ఎందుకంటే దుఃఖం ఉన్నది. పోరాటం చేసేటువంటి నాయకుడి గురించి వెతుకుతుంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ రోజు జనతా గ్యారేజ్ ఎందుకైతుంది? అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి తమ సాధక బాధకాలు చెప్పుకుంటాం. ఎందుకు చెప్పుకుంటున్నారు అంటే వినేవాళ్ళు ఉన్నారు, తీర్చే వాళ్ళు ఉన్నారు. ఒక నమ్మకం. ఆ రోజు కేసీఆర్ దగ్గరికి ఎవరు దండం పెట్టలే, దరఖాస్తు ఇవ్వలే. రైతు బంధు కావాలంటే ఇచ్చేసిండు, నిరుద్యోగాలు అందరికి ఉద్యోగాలు ఇచ్చేసిండు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి. ఎవరైనా అప్లికేషన్ పెట్టారా కేసీఆర్కు? ఆ ప్రజా పోరాటం నుంచి వచ్చినటువంటి కేసీఆర్ గారికి ఆ దుఃఖం తెలుసు, ఆ ఆర్తి తెలుసు. అందుకని చెప్పేసి ఆయన వెంటనే అది పెట్టేయడం జరిగింది. కాబట్టి అసలు ఓన్లీ అంటే మొత్తం కూడా తెలంగాణను ఏ విధంగా బజార్లో పెట్టి బదనాం చేసి అమ్ముక తినాలని చెప్పేటోళ్ళకు ఈ కేసీఆర్ గారు లాంటి నాయకులు తెలంగాణ దుఃఖాన్ని చూసి, తెలంగాణ ఆర్తిని చూసి, బషీర్బాగ్ కాల్పుల్లో రైతుల మరణాలను చూసి పుట్టింది బీఆర్ఎస్ పార్టీ. ఉత్త కాదు, కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఒక దుఃఖం నుంచి వెళ్ళి, ఒక సంక్షోభం నుంచి వెళ్ళి, ఒక తిరుగుబాటు నుంచి వెళ్ళి పుట్టింది. ఆ తిరుగుబాటు నుంచి వెళ్ళి కేసీఆర్ గారు మొత్తం యువతను అంతా కూడా ఏకం చేసిండు. అందరినీ కూడా ఆ రోజు మేము విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటాం, అందరినీ ఏకం చేసిండు. తెలంగాణ ఉద్యమం వైపు నడిపించిండు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కానీ ఈరోజు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించడానికి ఇప్పుడు ఏదైతే రేపు జరగబోయేటువంటి యువ సమ్మేళనం పెద్ద ఎత్తున యువత అంతా కూడా హాజరు కావడం జరుగుతుంది. మనం చూస్తున్నాం డైలీ దిల్సుఖ్ నగర్లో కావచ్చు, అశోక్ నగర్లో కావచ్చు, యువత అంతా రోడ్ల మీదకి వచ్చేసి వాళ్ళు ధర్నాలు రాస్తారోకలు చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి వాటన్నిటిని నిలదీయడానికి రేపు జరగబోయేటువంటి సభను మనం అందరు యువత అంతా కూడా విజయవంతం చేయడానికి వెయిట్ చేయడం జరుగుతుంది. నిరుద్యోగులు కావచ్చు, యువత కావచ్చు, ఇంత పెద్ద ఎత్తున కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఇంత కార్యక్రమాలు చేస్తుంది, వారిని ఎండగడుతుంది, ప్రశ్నిస్తుంది. అలాగే ప్రధాన ప్రతిపక్షం అయినటువంటి బీఆర్ఎస్ కూడా ప్రశ్నిస్తుంది. ఇంతమంది మాట్లాడుతున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో చలనం ఎందుకు రావట్లేదు, ఎందుకు మారట్లేదు అనుకోవాలి? అంటే కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయి కూర్చుందండి. మేము మొత్తం అవినీతి చేసాం. ఇప్పుడు సెల్ ఫోన్ల కుంభకోణం కావచ్చు, ఇసుక కుంభకోణం కావచ్చు, నైనీ కుంభకోణం కావచ్చు, లేకపోతే లిక్కర్ స్టిక్కర్ కుంభకోణం కావచ్చు, లేకపోతే భూ కబ్జాలకు పాల్పడడం కావచ్చు, లేకపోతే అది భూభారతి కుంభకోణం కావచ్చు. ప్రతి ఒక్క దానికి కుంభకోణాలకు పాల్పడి ఇప్పుడు మీకు ఎంత దారుణం అంటే సిటీ సెంటర్లో, నడి సెంటర్లో ఉన్నటువంటి ఎస్బీఐ బ్యాంక్ భూమిని ఎవడన్నా గవర్నమెంట్ అమ్ముకుంటుందా? అంటే డైరెక్ట్గా కంచగచ్చిపోలి యూనివర్సిటీ భూములు అమ్ముకుంటారా? ఎవడన్నా తాకట్టు పెడతారా యూనివర్సిటీ భూముల్ని? అట్లాంటి ప్రభుత్వం వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఏం లేదు, కేసీఆర్ గారు అప్పులు చేశారు అని బదనాలు లేపాలి. మా దగ్గర వెళ్తలే అని చెప్పాలి. లాస్ట్ 6 నెలల ముందో సంవత్సరం ముందో ఇవన్నీ వీళ్ళు చెప్పినాయని ఇచ్చేయాలని చెప్పేసి ఒక కుట్రతోటి ముందడి పోవడం జరుగుతుంది. ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. యూరియా అయితే మా కుట్ర కాదు కదా, యూరియా అయితే అప్పు తీసుకొచ్చి పట్టేది కాదు కదా, యూరియాకు బస్తాకు పైసలు ఇచ్చే కొంటారు కదా, కొత్తగా నువ్వేమి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి నేను ఏమంటే ఇవన్నీ కూడా ప్రజలు గమనించడం జరుగుతుంది. తప్పకుండా రాబోయే కాలంలో ప్రజలు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడానికి వేచి చూడడం జరుగుతుంది. రైట్. కాంగ్రెస్ సర్కారు పరిపాలన ప్రతి ఒక్కరు కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు, తెలంగాణ సమాజం పరిశీలిస్తుంది. ఖచ్చితంగా అన్ని కోణాల్లో ఇచ్చినటువంటి హామీలను కూడా ఇంతవరకు నెరవేరుస్తుంది. అసలు నెరవేర్చినవి ఎట్లున్నాయి, ఏ సెక్టర్ని ఎలాంటి ఇబ్బంది పెడుతుంది అన్ని గమనిస్తున్నది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా వారికి తగిన గుణపాఠం కూడా చెప్పే రోజు ఆసనమైంది, దగ్గరలోనే ఉందని చెప్పేసి చెప్తున్నటువంటి అంశం. భుజంగరావు సార్, ప్రధానంగా వరంగల్ డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్, ఇంకా అశోక్ నగర్ కూడా అక్కడ కూడా రాహుల్ గాంధీ వచ్చి అక్కడ డిక్లరేషన్, ఇట్లా యువతను కావచ్చు లేకుంటే నిరుద్యోగులను కావచ్చు ఎలాంటి ఆశ చూపించి అలవికి హామీలు ఇచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు చేస్తున్నటువంటి నాటకాలకు సంబంధించి ప్రధాన ప్రతిపక్షం అయినటువంటి బీఆర్ఎస్ పదే ప్రశ్నిస్తుంది. అయినా కూడా సర్కార్లో చలనం లేదు. రేపు జరగబోయే యువ సంగ్రామంకి సంబంధించి సభ కూడా దానికి సంబంధించి నిలదీయడానికి, ప్రశ్నించడానికి, ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు మేము ఫైట్ చేస్తాం, ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పేసి చెప్తున్నటువంటి అంశం. దాని గురించి మీరేమంటారు? టీ న్యూస్ చేపడుతున్న వార్తలు వాస్తవాల కార్యక్రమాన్ని మీకు బ్రదర్ రాకేష్కి నేను స్వాగతం చెప్తూ, చూస్తున్న ప్రేక్షకులు ప్రతిరోజు వార్తల్లో వాస్తవం ఎంత ఉందనే దానిపైన విశ్లేషణ కార్యక్రమాన్ని చూస్తున్న వాళ్ళు ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. ఆలోచనే కాదు, ఏం చేయాలనే దాంట్లో కూడా సీరియస్గా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇవాళ నిరుద్యోగుల సంగ్రామ సభ పెడుతున్న సభ ఉద్దేశం ఏంటంటే, నిట్టనీలుగా వంచి ముంచి ఉద్యోగాలు అడిగితే
నోటిఫికేషన్స్ అవకాశాలు పెంచండి అని అడిగిన పాపానికి వీపులు పలగొట్టి అనేక రకాల పోలీసులను ఉపయోగించుకొని దాష్టికం చేస్తున్న పరిస్థితి. కొట్టేది పోలీసు వాళ్ళే, పోలీసు ఉద్యోగాలు పెంచమని అడుగుతున్నది పోలీసు ఉద్యోగాలకు రాబోతున్న వాళ్ళే. కేసీఆర్ గారు ఏం చేశారండి, 55,000 ఉద్యోగాలు పోలీస్ డిపార్ట్మెంట్లో నింపారు. 17,000, 18,000, 20,000 పైచిలకు. మరి ఉద్యోగాలను తనిచ్చినాయి కదా. అంటే 1,62,000 ఉద్యోగాలు కంప్లీట్ చేసి 40,000 ఉద్యోగాలు ప్రాసెస్లో ఉండి దాదాపుగా 9 నుంచి 10 లక్షల ఉద్యోగాలు ప్రైవేటు కార్పొరేటు టెక్ సెక్టార్లో క్రియేట్ చేసి ఉపాధి కల్పించినటువంటి ఘనత ఉంది కదా. నిరక్షరాస్యులు చదువు అవకాశాలు అందుకోని వాళ్లకు చేపపిల్లనిచ్చి ఉపాధి కల్పించిండు కదా, గొర్రెలను అందించి ఉపాధి కల్పించిండు కదా. ఇదే అడ్డమైన కూతలు కూసినంత వీళ్ళే కదా. చదువుకు దూరం చేస్తున్నాడు దొరవారు, ఏది చెర్లు చేపలు పెంచుకోమంటుండు, బర్రెలు పెంచుకోమంటుండని కారు కూతలన్నీ కూర్చుండ్రు కదా. నేనేమంటున్నా, ఇవాళ చదువుకున్న వాళ్ళు ఉన్నత విద్యార్హతలు ఉన్నటువంటి యువత దాదాపుగా 40 లక్షల మంది ఈ రాష్ట్రంలో ఉంటే అందులో ఇన్ని వేస్తున్నటువంటి ఉద్యోగాలు డీజీపీ సివి ఆనంద్ గారే చెప్పారు కదా, 18,572 ఖాళీలు ఉన్నాయని చెప్పి. నువ్వు 5,000 నేను నోటిఫికేషన్ వేస్తా పెంచానంటే నీ జేబులోకి వెళ్ళి ఏం అడుగుతలేరు, నీ ఇంట్లోకి వెళ్ళి ఏం అడుగుతలేరు రేవంత్ రెడ్డి. నువ్వు పొద్దున్న లేస్తే నువ్వు పోలీసు వాళ్ళు లేకుండా బయట జనాలకు పోతావా? నిరుద్యోగులు నువ్వు బీఆర్ఎస్ చేస్తున్నటువంటి అనేక ఉద్యమాల్లో నువ్వు ఆపుతున్నది, అడ్డం పెడుతున్నది పోలీసు వలయాన్నే కదా. అంటే నువ్వు ఎవ్వరి మీద నీకు కనికరం ఉండదు. అసలు నువ్వు మనిషివేనా? మానవత్వం ఉందా? నీకు ఆలోచన ఉందా? గాలివాటంగా కొట్టుకొచ్చి జాక్పాట సీఎం పోయి కూర్చున్నావు ఇక్కడ. మేము చేసుకున్న కర్మ ఏంటంటే 31 నెలల నుంచి ఈ రాష్ట్రానికి శని దరిద్రం పట్టింది. ఇదే నిరుద్యోగులను ఊదరగొట్టి ఉపన్యాసాలు చెప్పి ఇదే కోదండరాం, అదే ఆకునూరు మురళి, సోకాళ్ళు చాలామంది మేధావులు, సూడో మేధావులు అనేవాళ్ళు కేసీఆర్ గారు ఏదో అన్యాయం చేసినట్టు, ఉద్యోగాలు ఇవ్వనట్లు, చెప్పిన మాటను వక్రీకరించి ఇంటికో ఉద్యోగం అని కేసీఆర్ గారు చెప్పిండని చిరుబలు పలువలు చేసి చిత్రీకరించి అవ్వ తాతను అయ్యను అమ్మను ఈ నిరుద్యోగులు వెళ్ళి కాళ్ళు ఏళ్ళు మొక్కి దండం పెడితే మాకు బతుకులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, మాకు ఇస్తామంటున్నారు, సంవత్సరాలు 2 లక్షల ఉద్యోగాలు నింపుతామంటున్నారు, మా వయసు మీరిపోతుందని మొక్కితే కదా ఇంటికి పెద్ద కొడుకులాగా అన్నీ ఇస్తున్నా కేసీఆర్ని కాదని ఈ లుచ్చా లఫంగాలని తెలివన్నాడు ఎట్లా ఓటేద్దాము కేసీఆర్ గారిని ఎట్లా దూరం పెట్టాలి అని మొక్కితే ఈ ఒక్కసారి వేయండి అని అంటే వాళ్ళు ప్రాధేయపడ్డందుకే అక్కడక్కడ చేసినటువంటి తప్పిదమా, పొరపాట, తప్పుడు నిర్ణయమా, తప్పుడు అంచనా ఇవాళ వచ్చినటువంటి పరిస్థితి. ఈ కష్టాలన్నీ మనకు దాపురించినాయి. నిరుద్యోగులు సంగ్రామ సభ ఎక్కడ చెప్పిన కదా, డిక్లరేషన్ సరూనగర్ పెడుతున్నారు కదా. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? కల్పించింది ఎవరు? తెచ్చింది ఎవరు? నీ డిక్లరేషన్లన్నీ 13 డిక్లరేషన్లు చేసినావు, అన్నీ గాలివాటం డిక్లరేషనా? రాకముందు గాలివాటం మాటలే మాట్లాడినావు, వచ్చిన తర్వాత గాలివాటం మాటలే. ఇవాళ కూడా అయ్యే కూతలు అయ్యే మాటలు కదా. అంటే నేనేమంటున్నా, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు ఎందుకు ఇవ్వవు? నీ జాబ్ క్యాలెండర్ ఏమైంది? జాబు లేని క్యాలెండర్ ప్రకటించినావు కదా. ఒక ఆయన 60,000 నేనే ఇచ్చిన అంటాడు, ఒక ఆయన 70,000 నేనే ఇచ్చిన అంటాడు, ఒక ఆయన 80,000 ఇచ్చిన అంటాడు. నిరుద్యోగులు ఒక పక్కన ఊరు నాయన మీరు అందరు ఎవర్రా, తప్పుడు కుతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఇచ్చిన ఆయన, ఉద్యోగాలు కల్పించిన ఆయన కేసీఆర్ గారు గత ముఖ్యమంత్రి గారు కదా. 10 సంవత్సరాల కాలం లోపల మాకు ఇచ్చింది, నువ్వు ఇచ్చింది ఎన్ని వచ్చినాయని మాకు అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నారు కదా. చెప్పు, ప్రశ్నలకు సమాధానం చెప్పు. అంటే ఇవాళ ఈయనున్నాడు ఒక ఆయన యూనివర్సిటీ నుంచి వచ్చిండ బల్మూరు వెంకట అని, ఆయన బల్పు వెంకట అనుకోవాలి. ఇంకొక ఆయన అద్దంకి కాదా, ఇంకొక ఆయన అద్దంకి దయాకర్ ఉన్నాడు, ఆయన అడ్డంకి దయాకర్. అడ్డమైన కూతలు కూసి నిరుద్యోగులకు ఇంకా కూడా మీరు ఆలోచన చేయకుండా, చెప్పే కాడ తప్పు చేస్తున్నాము కాంగ్రెస్లో అనే మాట మీరు ఎక్కడ చెప్పే ప్రయత్నం చేయకుండా కొట్లాడుతున్నటువంటి విద్యార్థుల మీద, నిరుద్యోగుల మీద దాష్టికం చేస్తారా? మీ సంగతి తెలుసుకోవడానికి, మీ విషయానికి ఫుల్ స్టాప్ పెట్టడానికే దండు కట్టి సంగ్రామ సభ పెడుతున్నారు. ఆ సంగ్రామ సభ లోపల సమరశంఖం పూరిస్తారు. నీ కాంగ్రెస్ పరిపాలనకు అంతం నిరుద్యోగుల చేతుల్లోనే ఉందనేటువంటి ఒక హెచ్చరికతో వాళ్ళు ముందుకు రాబోతూ ఉన్నారు. ఇవాళ అనేక మంది అనేక త్యాగాలు చేశారు కదండి. ఇప్పుడే మన రాకేష్ గారు చెప్పారు, గెస్టెడ్ ఉద్యోగాన్ని వదులుకొని 6 నెలలు ఉద్యోగం చేసి ఉద్యోగం లేదని తన్నాడుతున్న పరిస్థితులు రాష్ట్ర ఆకాంక్ష కొరకు, రాష్ట్ర సాకారం కోసం కదా ఉద్యమించినటువంటి వాళ్ళు. రేవంత్ రెడ్డి గారు ఉద్యమం చేసినోడు కాదు, కష్టపడ్డోడు కాదు, ఆ బాధ తెలియదు, ఆ కష్టం తెలియదు. కష్టాల పునాదుల్లో నుంచి, అనుభవాల నుంచి, పర్రెల్లో నుంచి పుట్టుకొచ్చినటువంటి వాడు కేసీఆర్ గారు.
పుట్టినటువంటి పార్టీ టీఆర్ఎస్, చేసినటువంటి త్యాగాలు ఇలాంటి వాళ్ళు ఎంతోమంది. ఆనాడు మేము ఎస్టీ స్టేట్ ప్రెసిడెంట్గా బైఫర్కేషన్ ఆఫ్ స్టేట్ లోపల తెలంగాణ టీచర్స్ జేఏసీగా ఊరు పల్లె ప్రతి విద్యాలయం తిరిగి అనేక రకాలుగా ఉద్యమించి పోరాడితే కదా. రోడ్డు మీద వంట వార్పు చేసినాం, అనేక సకల జనులు సమ్మె చేసినాం. చేయని ఉద్యమాలు పోరాటాలు ఇవ్వండి. ఇప్పటికి కూడా కేసులు ఉన్నాయి కదా, అనేక సార్లు జైలుకు పోతే అనుభవిస్తూనే ఉన్నారు కదా. ఈ కష్టాలకు ముగింపు పలకాలంటే రైతులు, యువకులు, విద్యార్థులు, నిరుద్యోగులు ఒక్కటయ్యి ఐక్యంగా పోరాడితేనే, అది బీఆర్ఎస్ సారథ్యంలో కొట్లాడితేనే ఈ సమస్యలకు పరిష్కారం వస్తుంది. పరిపాలన ఈ ప్రజాపాలన కాదు, అది ఎందుకు పెట్టిరో పేరు, ప్రజా కంటక పాలన. ప్రతి చోట ప్రజలను ఏడిపిస్తున్న పరిస్థితి. నువ్వు ఇచ్చిన మాటలు వాగ్దానం తప్పినావు, మాట తప్పినావు, పర్వాలేదు, ఉన్నదాన్ని గుంజుకోవాలి, రాందాన్ని లేకుండా చేయాలి, ఉన్నదాన్ని ఖతం చేయాలి అంటే ఒక దౌట అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఏమున్నదే, కనబడేదాన్ని కనబడకుండా చేయాలి, అందేదాన్ని అందకుండా చేయాలి, వచ్చేదాన్ని రాకుండా చేయాలి. ప్రతిరోజు మనల్ని గుర్తుపెట్టుకోవాలి. నవ్వుతూ కొందరు గుర్తుపెట్టుకుంటారు, ఏడుస్తే అందరు గుర్తుపెట్టుకుంటారు. ఇగో ఈ ఫిలాసఫీలో నుంచి పుట్టుకొచ్చినటువంటి నాయకత్వం, పరిపాలన, దౌర్భాగ్య పరిపాలనలో మనం పనిచేస్తున్న పరిస్థితి మన కర్మ ఇది. కాబట్టి నేను రేపు జరగబోయేటువంటి నిరుద్యోగ సంగ్రామ సభలో బేసిజాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, ఎలాంటి అడ్డుగోడలు లేకుండా హమ్ సబ్ ఏక్ హై అనే నా నినాదంతో నిరుద్యోగులు, విద్యార్థి, యువత అసంఖ్యాకంగా బ్రహ్మాండంగా తరలి వస్తేనే కాంగ్రెస్ పాలకులకు గుండెల్లో దడబుట్టాలి. ఏం చెప్పినావు అశోక్నగర్కి వచ్చి రాహుల్ గాంధీ మాయమండలం అని చెప్పినావు కదా, ఎక్కడ మాయమైపోయినావు, ఎందుకు కనబడతలేవు? కూసే ఖాతాలు చేసే పనులన్నీ నీకు కనబడతలేవా? ఇలాగ ఏజెంట్ని నియమించినవో, మూటలు అందించేటువంటి నీ వ్యక్తిని పెట్టుకున్నావో, ఎవరిని పెట్టుకున్నావో కానీ మరి చేస్తున్న పరిపాలన నీకు రిపోర్ట్స్ వస్తలేవా? నిన్నగాక మొన్న ఫీడ్బ్యాక్ లోపల ఈ దరిద్ర పాలన గురించి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, లోపాయికారికి అనేక మంది ఫీడ్బ్యాక్ రిపోర్ట్ ఇచ్చారు కదా. సర్వ పాపాలకి అరిష్టం తొలగిపోవాలంటే అర్జెంటుగా ముఖ్యమంత్రిని మార్చమని చెప్పారు కదా. ఇంత మొత్తుకున్నా నీకు కనబడదా రాహుల్ గాంధీ? ఇంత మొత్తుకున్నా కనబడదా మేనకా గాంధీ, సోనియా గాంధీ? ఏం చేస్తున్నారు మీరంతా? ఈ కాంగ్రెస్ లోపల ఉన్నటువంటి మంత్రులు కూడా 20% మంత్రి ఒక ఆయన, 30% మంత్రి ఒక ఆయన, సాటుకు చదువుకుంటాను ఒక ఆయన, పక్కకు పోయి ముచ్చట్లు పెడతాను ఒక ఆయన, కాంట్రాక్టులు చేతులు పెట్టుకొని బిల్లులు తీసుకొని పంచుకునేది ఒక ఆయన. అంటే నీకింత నాకింత తలా ఇంత అనే దాంతో కేకు ముక్కల్లాగా తెలంగాణ రాష్ట్రాన్ని కోసుకొని తినడానికి దాపురించారు తప్ప ఈ తెలంగాణ రాష్ట్రం కళ్ళ ముందు తెచ్చుకున్నటువంటి తెలంగాణ తెరలైపోతుంది, ఆగమైపోతుంది. ఆగమైన తెలంగాణను, ఆగమవుతున్న తెలంగాణను, తెరలవుతున్న తెలంగాణ రక్షించుకోవాలంటే బీఆర్ఎస్ చేతుల్లోనే ఉంది. బీఆర్ఎస్ఏ శ్రీరామరక్ష, కేసీఆర్ గారి నాయకత్వమే శ్రీరామరక్ష అని ఎన్ని రకాలుగా పరివిధాల విశ్లేషించి చూసినా కూడా మాలాంటి వాళ్లకు శరణ్యం అదే కనబడుతుంది, ఇంకొక మార్గం కనబడతలేదు. కాబట్టి ఇప్పటికైనా మీరు ఒక్కటి కండి, ముందుకు రండి. ఓకే రాకేష్ గారు, ప్రధానంగా ఏదైతే నిరుద్యోగులకు సంబంధించి పోలీస్ శాఖలో 5,000, 6,000 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తూ ఉంటారు. అంటే ఉండేమో పోలీస్ శాఖనేమో క్లియర్గా 18,000 నుంచి 19,000 ఖాళీలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అధికారికంగా ప్రకటిస్తారు. కాకపోతే ప్రభుత్వం ఏమో ఇలా చెప్తుంది. ముఖ్యంగా ఇంకొకటి ఇంపార్టెంట్, ఏదైతే వీళ్ళేమో నోటిఫికేషన్లు ఇవ్వండి అని చెప్పేసి నిరుద్యోగులు అడిగితే నోటిఫికేషన్లు వద్దంటూ మంత్రులు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా చూసాం, ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా చూసినాం. ఉద్యోగులు ఇస్తా అంటే ఎవరైనా వద్దన్నట్టు ఉన్నారా ఈ రోజుల్లో? మంత్రులకు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి వచ్చినాయి కదా, ఎవరికి ఉద్యోగాలు ఉంటేంది లేకపోతే అని వాళ్ళ ఆలోచన. అయితే మీకు ఇంకొకటి ఏంటంటే, సరే ఇవన్నీ మనం మాట్లాడుకున్నప్పుడు మేనిఫెస్టోలో పేజీ నెంబర్ 9 యూత్ డిక్లరేషన్ అని ఇచ్చారు, హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ అని. ఓకే, అమరవీరులకు, ఉద్యమకారులకు ఇల్లు జాగిస్తా అన్నారు, పైసలు ఇస్తా అన్నారు, పారదర్శక ఉద్యోగాలు నియామకాలు అన్నారు, మొదటి ఏడాదిలో 2 లక్షలు అన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ అన్నారు. అండ్ నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే ప్రతి నెల 4,000 రూపాయల నిరుద్యోగ భృతి చెల్లిస్తా అన్నారు. వాళ్ళు చెప్పింది నేను చెప్తున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అంటే నేనేమంటానంటే అమ్మాయిలకు కూడా ఏదైతే స్కూటీలు ఇస్తా అని చెప్పారు, దీనిలో భాగమే యువత డిక్లరేషన్లో భాగమే అన్ని ఇస్తా అని చెప్పేసారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 10 లక్షల వాళ్ళకు వడ్డీ లేని రుణాలు ఇస్తా అని చెప్పారు. దీంట్లో మొత్తం మేనిఫెస్టో అంటేనే, కాంగ్రెస్ మేనిఫెస్టో అంటే అబద్ధాల పుట్ట. ప్రజలకు ఆశ పెట్టారు. కేసీఆర్ గారు, అరే కేసీఆర్ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిండు ఇన్ని సమయంలో, నోటిఫికేషన్ 2,20,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిండు, 1,60,000 నింపిండు. ఈయన సంవత్సరంలో 2 లక్షలు నింపుతాను కదా అని ఆశ ఉంటుంది. 2 లక్షలు కాదు కదా, వీళ్ళు మొత్తం వచ్చిన పంచలి వీళ్ళు వేసి నోటిఫికేషన్ వేసి నింపిన ఉద్యోగాలు 16,000 ఉద్యోగాలు 2.5 సంవత్సరాలు దాటిన తర్వాత. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నానంటే, ఇంతవరకు అమ్మాయిలకు స్కూటీలు ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి అసలు మాటే లేదు.
కాబట్టి యువత ఎక్కడికక్కడికి బీసీ ఫీజు రియంబర్స్మెంట్ చెప్పిన ఇంతకుముందు ఎక్కడికక్కడ నిరుత్సాహ నిస్పృహలతోటి లోన్ అయ్యే విధంగా ఉండి ఒకటేంటంటే నువ్వు ఇచ్చినావు అనుకో పథకం ఒక్కరోజు గుర్తుపెట్టుకొని పోతాడు, నువ్వు ఇయ్యలే అనుకో రోజు తిట్టుకుంటూ యాది పెట్టుకుంటాడు. అని ఇప్పుడు అన్నట్టు ఏంటంటే నన్ను ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే మంచితోటి గుర్తుపెట్టుకో, రాముని గుర్తుపెట్టుకున్నా అంటే రావణుని గుర్తుపెట్టుకుంటాడు కదా. ఈ పరిపాలన కేసీఆర్ గారేమో రామ పరిపాలన చేసిండు, ఈయనేమో రావణ పరిపాలన చేస్తాడు. రావణుడు ఉన్నంతసేపు రావణుడు ఉంటుంది, మళ్ళీ కేసీఆర్ని తలుచుకోవాలంటే నేను ఉండాలి కదా అన్నట్టే ఉన్నది ఇది ఒకటి. కాబట్టి ఇవన్నీ కూడా నేనేమంటున్నాను ప్రజలకు స్పష్టంగా వెళ్ళిపోవడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఎందుకు ఇప్పుడు యువ సంగ్రామం దేని గురించి పెడుతున్నాం, ఎవరి మీద పెడుతున్నాం? ప్రభుత్వం తను ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే వరకు పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఇప్పటికీ ఇంకా పర్మిషన్ ఇవ్వలే, ఆ పర్మిషన్ కూడా ఇస్తారా ఇయ్యారా అని డౌటు. ఇవ్వకపోతే మనం కోర్టు పోయి తెచ్చుకుంటాం, అది వేరే విషయం అనుకోండి. కానీ అంటే కళ్ళల్లో కట్టబెట్టే విధంగా నువ్వు చేస్తే ధైర్యంగా చెప్పుకో, ఎందుకు భయపడుతున్నావు? ఇప్పుడు కాళేశ్వరం అంటే భయపడుతుంది, యువత డిక్లరేషన్ అంటే భయపడుతుంది, రైతు డిక్లరేషన్ అంటే భయపడుతుంది, మహిళా డిక్లరేషన్, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్, ప్రతి ఒక్కదానికి భయపడతాం. మనం ఎవరికి ఏం చేసినాం? సరే ఒకటి ఏమనంటే ఏం చేసినామంటే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఇచ్చినాం అన్నాం. మహిళలకి ఆర్టీసీలు ధర్నా ఎందుకు చేసారు? మరి ఆర్టీసీలు స్ట్రైక్ ఎందుకు పోయారు? ఆర్టీసీని ఈరోజు విలీనం చేయమని కదా నీ విధి విధానాలు పెట్టుకున్నావు కదా, అది కూడా చేయలే కదా నువ్వు. కాబట్టి ఎక్కడికక్కడ అన్ని వర్గాలను, అది ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, సర్వీస్ సెక్టర్ మొత్తం అందరినీ మోసం చేస్తున్నటువంటి పరిస్థితి. వీటన్నిటి మీద తిరుగుబాటు జరుగుతుంది ఈరోజు. ఆ తిరుగుబాటు జరిగేటప్పుడు ఒక అద్భుతమైన తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు ఎట్లయితే ప్రజలంతా కూడా కేసీఆర్ నాయకత్వంలో పనిచేసారో ఈరోజు యువత కావచ్చు, రైతులు కావచ్చు, అందరూ కూడా కేటీఆర్ గారి ఆధ్వర్యంలో పనిచేయడానికి ఈరోజు సిద్ధమైనరు. కాబట్టి రేపు జరిగేటువంటి బహిరంగ సభలో కేటీఆర్ గారి ఆధ్వర్యంలో అద్భుతమైన పోరాటాన్ని చూపెట్టబోతున్నారు. ఒక సందేశం, ఒక మెసేజ్ ఏంది జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమైందని చెప్పేసి. కాబట్టి దానికని చెప్పేసి రేపు సభ పెడుతున్నాం. తప్పకుండా అద్భుతమైన విజయం సాధిస్తుంది. కానీ వెంటనే ప్రభుత్వం బేసిజాలకు పోకుండా ప్రభుత్వ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం, వెంటనే వాళ్ళు పర్మిషన్లు ఇవ్వాలి. పర్మిషన్ శాంక్షన్ చేయకపోతే మాత్రం తప్పకుండా దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలో కూడా బీఆర్ఎస్ పార్టీకి ఉద్యమకాలం నుంచి కూడా తెలుసు. అంటే పర్మిషన్ గురించి అంటే ఇప్పటి వరకు ఆల్రెడీ టైం కూడా దగ్గర పడుతుంది, ఇప్పటి వరకు కూడా లాంచ్ ధోరణి ఎందుకోసం అనుకోవాలి అంటే అనేదా భయం. నేనేమంటున్నానంటే మన కేటీఆర్ గారి ఆధ్వర్యంలో కన్నపల్లి పంప్ హౌస్కి పోయినాం, అవును భయం పోనీయకుండా ఆపి కన్నపల్లి పంప్ హౌస్ కాడ మేము మోటార్ లాంచ్ చేసినా కానీ చేసినా గోదావరిలో నీళ్ళని పోతానే చూపెట్టడానికి పోయినాం, 1,00,000 క్యూసెక్లు పోతున్నాయి. ఇప్పుడు మీకు ఒక్కటే సింపుల్గా చెప్తాను, నేనేమంటానంటే నిన్ననే ప్రెస్ మీట్ పెట్టేసిన మా ప్రాంతంలో పెద్దపల్లి ఎల్లమ్మ చెరువు ఎండిపోయింది, సుల్తానాబాద్ చెరువు ఎండిపోయింది. ఎక్కడికక్కడ అసలు ఎల్లంపల్లి ప్రాజెక్టులో దాని 20 TMC కెపాసిటీ, దాని ఉన్న ఇప్పుడు 8 TMCలో ఒకటి 1 TMC డెడ్ స్టోరేజ్. అంటే ఇంకా దానికి ఎన్టీపీసీకి వాడుకోవాలి, తాగునీటికి వాడుకోవాలి, సాగునీటికి వాడుకోవాలి. సాగునీరు అనేది లేనే లేదు. మరి కింద రోజు 10 TMCలు పోతున్నాయి, ఎత్తిపోసుకుంటుంటాయి కదా నీళ్ళు. అదేవిధంగా నేనేమంటానంటే ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు మాకు ఎక్కువ వచ్చేది ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ నిజామాబాద్లో ఉంటుంది. ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులో అది 80 TMCలకు 81 TMC కెపాసిటీ ఉంటే ఈరోజు 15 TMC ఉన్నది. 80 ఎక్కడ 15 ఎక్కడ? అవి మరి దేనికి మళ్ళీ డెడ్ స్టోరేజ్ ఉంటుంది దాంట్లో. కాబట్టి ఇవన్నీ తీసేస్తే రేపు పొద్దుగాల సాగునీరు కాదు తాగునీటికి కష్టం ఏర్పడేటట్టుంది, కరెంట్ ఉత్పత్తికి ప్రాబ్లం అయ్యేటట్టుంది. ఓ దిక్కు బొగ్గు దొరుకుతలేదు, బొగ్గు క్వాలిటీ దొరుకుతలేదు, ఓ దిక్కేమో కరెంటు ప్రాబ్లం అవుతుంది, కరెంటు ప్రాబ్లం అవుతుంది, నీళ్ళ ప్రాబ్లం అవుతుంది, రైతు ప్రాబ్లం అవుతుంది. ఏవి పట్టిలేవు. ఢిల్లీకి పోయినా కూర్చున్నావు, ఢిల్లీలో ఏం చేస్తాను? సరే నువ్వు పోయినావు ఢిల్లీకి, ఎన్డీఎస్ఏ నాకు పర్మిషన్ ఇవ్వలే అంటాను. బట్ ఢిల్లీకి పోయినా ఇప్పుడు ఎన్నిసార్లు నువ్వు వాళ్ళకి లెటర్ పెట్టినావు, లెటర్ కాపీ బయట పెట్టు. ఎన్డీఎస్ఏకి రాయాలి కదా, మేము ఆల్రెడీ దాన్ని స్ట్రెంథన్ చేసినాం, దాన్ని రిపేర్ చేసినాం, నువ్వు వచ్చి చూసిపో అని చెప్పాలి కదా. ఎందుకు రాయాలి ఇప్పుడు దాకా లేక? అంటే నువ్వు రిపేర్ చేయాలి. ఏం చూస్తుందంటే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మెయింటెనెన్స్ లేక మొత్తం అది ఓవర్టర్న్ అయిపోవాలి. దాంతో ఏం కావాలంటే కేసీఆర్ మొత్తం అవినీతి పాల్పడ్డాన్ని ప్రచారం చేయాలనే కార్యక్రమం ఉన్నాడు. అదొక్కటే చూపెట్టి ఆయన ఎలక్షన్లకు పోయిండు. అదే ఈరోజు ప్రజలు చూస్తున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు చెర్లలో నీళ్ళు ఎట్లుండే, కేసీఆర్ ఉన్నప్పుడు పంటలు ఎట్లుండే, కేసీఆర్ ఉన్నప్పుడు పంట కొనుగోలు ఎట్లుండే. యువత ఇప్పుడు యువత అంటే ఓన్లీ ఉద్యోగాలే కాదు కదా, వ్యవసాయం మీద కూడా ఆధారపడేటోళ్ళు ఉంటారు కదా, ఇండస్ట్రీస్. ఇప్పుడు మా ప్రాంతంలో మా పెద్దపల్లి కావచ్చు, హుజురాబాద్, మా పెద్దపల్లి 270 రైస్ మిల్లు ఉంటాయి. హుజురాబాద్ పోతే ఒక 200 ఉంటాయి, మిర్యాలగూడలో ఒక 200 ఉంటాయి. అంటే నేనేమంటున్నా సూర్యాపేట, కోదాడ మొత్తం రైస్ మిల్లే. అందరికీ అయితే గవర్నమెంట్ ఉద్యోగాలు రావు కదా, ఉన్నకాడికి ఏదో ఒక దందా చేసుకుంటుంటారు కదా, ఆ బిజినెస్ కూడా ఖతం అయిపోతుంది.
కాబట్టి ఇవన్నీ ఆలోచించుకుంటారు. గ్రామీణ ప్రాంతంలో ప్రధానంగా సంక్షోభం ఎదుర్కొంటున్నది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువత ఎదుర్కొంటుంది. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో చదువుకున్న యువత ఎదుర్కొంటుంది. ఇవన్నిటి కూడా సొల్యూషన్ ఏంటంటే ఒక అద్భుతమైనటువంటి ప్రజాపాలన కావాలంటే ప్రజా కంటక పాలన అయిపోయింది. ప్రజల్ని పాలించట్లేదు, ప్రజల్ని పీడించక తింటారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించడం జరుగుతుంది. తప్పకుండా రాబోయే కాలంలో ఒక స్పష్టమైనటువంటి నిర్ణయానికి ప్రజల్ని తీసుకుపోయే విధంగా, ఎందుకంటే తెలంగాణ ఒక 65 ఏళ్ళ కళను సాకారం ఎట్లయితే చేసిండ్రో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పండుగలా ఉన్నటువంటి తెలంగాణను మొత్తం పండబెట్టేసిండు. కాబట్టి మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వం కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఆ దిశగా ఈరోజు తెలంగాణ యువతను కావచ్చు, తెలంగాణ రైతులను కావచ్చు, అందరినీ కూడా కార్యోన్ముఖులను చేసి ముందుకు తీసుకుపోవడానికి కేటీఆర్ ఆధ్వర్యంలో మేమైతే వర్కింగ్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ముందుకు పోవడం జరుగుతుంది. రైట్, ఇది కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన కాదు, ప్రజా కంటక పాలన. ఇది పాలన అందరూ చూస్తున్నారు, ఖచ్చితంగా తగిన గుణపాఠం చెప్తారని చెప్తున్నటువంటి అంశం. శశాంకరావు గారు, ఏదైతే యూనిటీ గోల్ మనం ఒక బ్యానర్ ఐటమ్ వార్త చూస్తున్నాం. ప్రధానంగా ఏదైతే పీఎం ఏకతా మాటన భారీ రియల్ ఎస్టేట్ దందా జరుగుతుంది అంటున్నారు. ప్రధానంగా రియల్ ఎస్టేట్ ఒక రకంగా పేదలకు అందకుండా పడుకోబెడుతున్నటువంటి సిచ్యువేషన్, కాకపోతే అన్యాయాలకు కట్టబెడుతూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నటువంటి తీరుకు సంబంధించి మీరేమంటారు? రోజుకొక స్కామ్ కదండి, రోజుకొక ఆక్రమణ కదా చేసేదంతా. ఇప్పుడు సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది, భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతాడు, భూభ్రమణం భూపరిభ్రమణం. రేవంత్ రెడ్డి వచ్చినాక రేవంత్ రెడ్డి చేసేదంతా భూభ్రమణమే చేస్తాం. భూముల చుట్టే తిరుగుతుంది ఆయన పాలన, ఆయన మంత్రులు, ఆయన చేసేదంతా అదే. ఇవాళ రాయదుర్గం పిఎం ఏక్తా అనేది దాదాపు 6 ఎకరాలు 26 గుంటలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే డెవలప్మెంట్కు పార్ట్నర్షిప్లో లీజ్కి ఇచ్చుకునే విధంగా ఒక అగ్రిమెంట్ చేసి ఇచ్చారు. ఎంత గొప్ప ఆలోచన వచ్చిందంటే లీజ్కి ఇచ్చిన ఆయన పరిపాలన ఏదో అందులో దీనికి పాయింట్ దొరికి దీన్ని కూడా ఎట్లా మనం కబ్జా పెట్టవచ్చు అనే ఉద్దేశంతో అవుట్ రేట్గా అమ్మే విధంగా అగ్రిమెంట్ మార్చి అది డెవలప్మెంట్ చేస్తే దాదాపు ఒక 21 లక్ష ఎస్ఎఫ్టీ వచ్చే విధంగా 17-18 లక్షల ఎస్ఎఫ్టీ బిల్డర్కి పోయే విధంగా ఒక అగ్రిమెంటు ఆనాడే కుదిరింది. ఇప్పుడు దారాదత్తం చేసే విధంగా కేవలం 2.5 లక్షల ఎస్ఎఫ్టీ గవర్నమెంట్కి వచ్చే విధంగా మిగతా ఎస్ఎఫ్టీ అంతా అమ్ముకునే విధంగా ఎవడి భూమి ఎవడు దానం చేస్తున్నాడు? ధరణిని తీసి బంగాళాఖాతంలో వేస్తా అని చెప్పినావు కదా రేవంత్ రెడ్డి. ఇలా భూ భారతిని తీసుకొచ్చినావు, ఇలా భూ హారతి అయిపోయింది కదా. అంటే భూమాతను మొత్తమే చెరబట్టేసింది కదా. ఈ చెర నుంచి విడిపించుకోవాలంటే సామాన్యులు, పేదలు, బీదలు, రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించుకున్న వాళ్ళు ఓ హైడ్రాన్ తీసుకొస్తే అడ్డం పెడితే ఉన్న కొంపలు కూలగొడితే గూళ్ళు లేకుండా చేస్తేవి, దాన్ని చూపించి భయపెట్టి కార్పొరేట్ బిల్డర్స్ నుంచి 1,000 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంటివి, సంచులు నింపుతుంటివి, ఢిల్లీకి మోస్తుంటివి. ఇలా నిజంగా చెప్తాను, హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను నేను నమస్తే తెలంగాణకు, టీ న్యూస్కు, బీఆర్ఎస్ పార్టీకి నిజంగా నేను అభినందిస్తూ ఉన్నా. ప్రజలు కూడా ఆలోచించాలి. ఎంత పరిశోధన చేస్తే చేసేటువంటి అక్రమాలు, దౌర్జన్యాలు, ఆక్రమణలు, భూ కబ్జాలు వెలుగులోకి కేవలం నమస్తే తెలంగాణ టీ న్యూసే ఎందుకు తెస్తుంది? మిగతా పత్రికలు ఎందుకు తేవడం లేదు? అంటే పెట్టుబడులకు కట్టుకొదలకు పుట్టిన విషపుత్రికలు ఆంధ్ర పాలకుల చేతుల్లో ఉన్నటువంటి పత్రికలు ఇక్కడ ఉంటాయి. మళ్ళీ విచిత్రం ఏంటంటే, దౌర్భాగ్యం ఏంటంటే వాళ్ళు కూడా అనేక రకాల యాడ్స్కు, ఏజెన్సీస్కి, గవర్నమెంట్తో లోపాయికార ఒప్పందాలతోని వార్తలు రాయరు, వాస్తవాలు చెప్పారు, నిజం కనబడదు. ఎక్కడ కనబడుతుందయ్యా నిజం అంటే నమస్తే తెలంగాణ కనబడతాయి నిజాలు. ఎక్కడ వినబడతాయి అంటే టీ న్యూస్లోనే వినబడతాయి. ఎవరు మాట్లాడతారంటే మాలాండోళ్ళు మాట్లాడతాం. బీఆర్ఎస్ పోరాటాలు చేస్తుంటుంది. అంటే ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వ ఆస్తులను, భూములను పరిరక్షించే దాంట్లో భాగంగా నిస్వార్థంగా పోరాడుతున్నటువంటి పార్టీ పోరాటాలు మింగుడు పడడం లేదు. అందుకే ఆయన అన్నాడు కదా ఒకసారి అసెంబ్లీలో, అధ్యక్ష కడుపుల విషయం ఉంటుంది, కళ్ళల విషయం ఉంటుంది అలా. కానీ ఆయన మాట్లాడేటప్పుడు మొన్న ఒక మాట మాట్లాడిండు ఒక ప్రెస్ మీట్లో. ఎవరు? రేవంత్ రెడ్డి. విలేకరు ఏమడిగిండు? పంటలు పండాలంటే నీళ్ళు లేవు కదా, నీళ్ళు ఎట్లిస్తారు అని అడిగిండు. ఈయన ఏమన్నాడు? వాళ్ళని కోసి రక్తం చల్లితే పంటలు పండుతాయి అన్నాడు. అంటే ఎంత విషం ఉంటే, ఎంత కుళ్ళు ఉంటే, ఎంత కుట్ర ఉంటే, ఎంత నీకు పైశాచికం ఉంటే నువ్వు ఆ మాట మాట్లాడుతావు. అందుకే కదా నువ్వు చెప్పింది హిట్లర్ నాకు ఆదర్శం అన్నది. ఆయననే చెప్పుకున్నాడు కదా, నిస్సిగ్గుగా, నిర్లజ్జగా. ఏం చెప్పుకున్నాడు? షాడిస్టిక్ ప్లెజర్ ఉంది నాలో అన్నాడు. అంటే ఒకరిని ఏడిపిస్తే, ఒకరిని తిడితే, అడ్డగోలుగా మాట్లాడితే ఆయనకు విపరీతమైన ఆనందం. ఎవరిని తిడుతున్నాడండి?
కేసీఆర్ గారు ఖాళీ గోటిగానే సరిపోతావాను? పొద్దున్న లేసి కేసీఆర్ గారి మీద తిడతావా? కేసీఆర్ గారు చావు కోరుకుంటావా? రక్తం కోసి రక్తం చెల్లితే పంటలు పండుతాయా? నీకు బుద్ధి జ్ఞానం ఉంటే గుణపాఠం ఈ పాటిగా నేర్పించారు కదా. రైతులు రక్తం ప్యాకెట్లు తీసుకొని రక్తం చేతుల్లో పోసుకొని ఎరబోసారు కదా. మా రక్తం కూడు తిను రేవంత్ రెడ్డి, మా రక్తంతో పంటలు పండుతాయని చెప్పినావు కదా అన్నారు కదా. ఇదే తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున బ్లడ్ క్యాంప్స్ పెట్టి బ్లడ్ అంతా కూడా చూపించారు కదా. ఇస్తామని బయలుదేరింది కదా. పోలీసులను పెట్టి మళ్ళీ అడ్డం పెట్టి ఆపినావు కదా. వేముల ప్రశాంత్ రెడ్డి గారు నిర్బంధం లోపల బ్లడ్ ఇవ్వడానికి ముందుకు వచ్చిండు కదా. అంటే ఇట్లా రక్త పిశాచిలాగా నేను ఓపెన్గా చెప్తున్నా, రేవంత్ రెడ్డి అనే వ్యక్తి సైకలాజికల్ డిజార్డర్తోని మెంటల్ ఒక ఎగోనీతోని బాధపడుతూ రక్త పిశాచి అవతారం ఎత్తి చేస్తున్న పరిపాలన ప్రజా కంటక పాలనే కాదు, అన్ని రకాల ద్రోహ చింతనలు ఉన్నాయి. ఇవాళ ఏదైతే మీరు ఇందాక చెప్పారో రాయదుర్గంలో, ఒక్క రాయదుర్గమే కాకుండా రాయదుర్గం చుట్టుముట్టుపక్కల అంటే 800 కోట్ల ఆస్తి కట్టబెట్టిండు ఆ బిల్డర్కినా 1630 కోట్ల ఆస్తి కట్టబెట్టిన పరిస్థితి. ఇంకా మెట్రో వెనుక 280 ఎకరాలు ఉన్నాయని, అది కూడా నువ్వు అన్యాక్రాంతం మొత్తం కబ్జా చేయాలనే ఉద్దేశంతో పెద్ద కుట్ర చేసి ఎల్ఎన్టీ వాడి అప్పులు నువ్వు కట్టి మెడలో వేసుకొని ఆ 280 ఎకరాలకు పట్టా చేస్తే మొత్తం హస్తగతం చేసుకుందాం అనుకుంటే అశ్విని వైష్ణవ్ ఢిల్లీకి పోతే ఆ సెంటర్లో వాళ్ళు అడిగారు కదా, మొత్తం వివరాలు అడిగారు కదా. ఇందులో మాదేందో చెప్పండి అని అడిగారు కదా. తెల్లముఖం వేసుకొని వెనుకకు వచ్చినావు కదా. అంటే ఇవాళ నేను ఎక్కడికి పోను, నేను మీతోనే ఉంటా, నా ఎపిసోడ్ కాంగ్రెస్లో ముగిసిపోతుంది, నేను పెట్టింది సైకిల్ కాంగ్రెస్ అని అర్థమైపోయింది, వలస కాంగ్రెస్ అని అర్థమైపోయింది, కాంగ్రెస్ వాళ్ళు కూడా నన్ను పక్కకు పెడతారు, ప్రజలు పక్కకు పెట్టిన పరిస్థితి, మీతోనే ఉంటా, మీ ఎమ్మడే ఉంటా, మీరు చెప్పినట్టు తలూపుతా, మీకు జీ హుజూర్ అంట, బడే బాయ్ చోటే బాయ్ బంధంలో మనం ముందుకు పోదామనే ఉద్దేశంతో నువ్వు ఇలా ఏదో మాట్లాడుతూ ఉన్నావు, చేస్తూ ఉన్నావు. వాళ్ళు కూడా నేను నమ్మరు, ప్రజలు ఎట్లాగూ నమ్మరు, ఎవరు కూడా దగ్గరికి రాని అనే పరిస్థితి వాక్యలో అర్థలేండి. ముఖ్యంగా చూస్తున్నాం కదా, అయితే భూదాహం తప్ప కాంగ్రెస్ పాలన ఏముండదు, మొత్తానికి భూమి మీదనే ఫస్ట్ కాన్సన్ట్రేషన్ అంతా ఉంది అని చెప్పేసి చెప్తున్నటువంటి అంశం. రాకేష్ గారు, ప్రధానంగా కరెంటు కోతలు ఒకవైపు రైతులు చాలా రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి అంశం, కరెంటు కోతలకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నారు. రైతులకు సంబంధించి ఇట్లాంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి ముందు ఎల్నినో ప్రభావం ఉంటుందని చెప్పేసి అందరూ హెచ్చరిస్తున్నా కూడా దీనికి సంబంధించి ముందు జాగ్రత్త చర్యలు కాంగ్రెస్ సర్కార్ తీసుకోకపోవడం పట్ల మీరేమంటారు? ఒకటి ఇంతకుముందు మీరు తీసుకున్న అంశాన్ని ఒక 1 మినిట్ తీసుకుంటాను. ఇది ఏదైతే ఉన్నదో అంటే సెంట్రల్ స్కీమ్ ఇది యాక్చువల్గా ఏంటంటే హస్తకళల అభివృద్ధికి అని చెప్పేసి TDIIT అని చెప్పేసి ఒక DCIIT అని చెప్పేసి అది అంటే అంతర్గత వ్యాపార ఒప్పందానికి అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్, దానికి 200 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, వితౌట్ ఇంట్రెస్ట్ తోటి లోన్ ఇస్తుంది. దాంతో ఒక బిల్డింగ్ కట్టాలనుకున్నారు. PPA మోడల్ అంటే ఎవరికి అమ్ముకునే హక్కు ఉండదు, ప్రభుత్వందే. వాళ్ళు లీజ్కి ఇచ్చి కిరాయిలు తీసుకొని వాళ్ళు ఏదైతే ఇన్వెస్ట్ చేసారో అవి తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు దాన్ని క్యాన్సిల్ చేసి ఏం చేశారు, PPA మోడల్ క్యాన్సిల్ చేసి డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేస్తాం. గవర్నమెంట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకునేది దానికి నువ్వెందుకు అంటే గవర్నమెంట్ డైరెక్ట్ భూమి ఇచ్చేస్తుందట, వాడు ఆస్తులు అమ్ముకుంటాడట, అమ్ముకున్న తర్వాత అది గవర్నమెంట్ ఎందుకు అవుతాయి, నువ్వు అమ్ముకుంటావు. ఇప్పుడు ఏంది, అది PPA మోడల్ కాదు, ఒక సంపద అనేది. ఇప్పుడు శిల్పకళా వేదిక ఉన్నది, రవీంద్ర భారత్ ఉన్నది, అదేంది డెవలప్ చేసి అట్లా ఒక స్ట్రక్చర్ ఉంటే దాని మీద వచ్చే ఆదాయంతో ఏ ప్రభుత్వం ఉన్నా ఆదాయం సమకూరుతుంది. ఇది అట్లా కాదట, డైరెక్ట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్, గవర్నమెంట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఇచ్చుడు. నాకు అర్థమైతలేదు, దానికి సెంట్రల్ గవర్నమెంట్ 200 కోట్లు ఇవ్వంగా. కాబట్టి ఇదంతా కూడా ఒక డైరెక్ట్గా నడి బజార్లో పెట్టేసి తెలంగాణ భూములను అమ్మేసుకుంటున్నటువంటి దాఖలాలు. ఇది చాలా శోచనీయమైనటువంటి విషయం. ఇదొక దిక్కైతే అంటే ఈరోజు కరెంటు కోతలు అనేది ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నామంటే, కరెంటు కోతలు అనేది నాట్ ఓన్లీ వ్యవసాయానికి కాదు, వ్యవసాయంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈరోజు రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి. మరి సాఫ్ట్వేర్ కంపెనీ వాడు అయితే రోడ్డు మీద వచ్చి ధర్నా చేయలేడు కదా. ఇప్పుడు రైతులు ఎంత గోసపడుతారో ఇక్కడ హైదరాబాద్లో కరెంటు కోతలతో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా అంతే గోసపడుతారు. కరోనా టైంలో కూడా కనురెప్పు పాటలో కరెంటు పోకుండా ఇళ్ళల్లో ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటే వాళ్ళకి ఫెసిలిటీ ఇచ్చినోడు కేసీఆర్. ఈరోజు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు, కన్ను మూస్తే కరెంటు పోతుందేమో అని భయంతో బతుంది ఈరోజు తెలంగాణ. కాబట్టి తెలంగాణను ఒక ఎప్పుడు నేనున్నా మీకు నమ్మకం అని చెప్పినటువంటి కేసీఆర్ గారి దాని నుండి నేనుంటే మీకు ఏముండదు అని చెప్పేసే కాడికి కాంగ్రెస్ పార్టీ తీసుకురావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎవరు ఎక్కలేదండి రోడ్డు,
4 రోజులు ఆగుర్రి మంచినీళ్ళ గురించి ప్రజలు కూడా బిందెలు పట్టుకొని రోడ్లు ఎక్కే పరిస్థితి ఆల్రెడీ ఊళ్ళలో అదే తయారైంది, ఆల్రెడీ తిరుగుతున్నారు. తయారైపోయింది. నేను ఏమంటానంటే నీటి కటకట స్టార్ట్ అయిపోయింది. బోర్లు పడుతున్నాయి, గ్రౌండ్ వాటర్ లేకుండా పోయింది, చెర్లలో నీళ్ళు లేవు. అంటే ఇదంతా కూడా ఇప్పుడు జూలై మాసం వచ్చినా ఈవెన్ హైదరాబాద్లో కూడా వాటర్ ట్యాంకర్ల మీద ఆధారపడుతుంది. జూలై వచ్చింది, ఇంకొక ఆగస్టు మీదనే నమ్మకం. ఆగస్టులో వస్తుందా రాదు అర్థమైతలేదు. ఒకటి కృష్ణాలో నీళ్ళు లేవు, గోదావరిలో ఓన్లీ కన్నెపల్లి దగ్గరనే ఉన్నాయి. ఇప్పుడు మొన్న ఏది హరీష్ రావు గారు మోటార్లు ఆన్ చేయమని డిమాండ్ చేస్తే దేవాదుల పంపులు ఆన్ చేశారు. అవి కూడా మొత్తం 10 ఆన్ చేయరు, 7 ఆన్ చేశారు. ఇప్పుడు కన్నెపల్లి పంపులు ఓపెన్ చేద్దామంటే మెల్లమెల్ల వాటర్ ఫ్లో కూడా తగ్గిపోతుంది. నీకు వానలు పడితే ఫ్లో ఉంటుంది, లేకపోతే అది కూడా ఉండదు కదా. ఆడ కూడా నీళ్ళు తగ్గిపోతున్నాయి. ఇప్పుడు ఏం పని చేస్తున్నారు అంటే అక్కడ ఇసుక అమ్ముకుంటారు, ఇక్కడ భూమి అమ్ముకుంటారు, ఇంకో దిక్కు రైతుల్ని ప్రజల్ని ఎండబెడుతారు, పండబెడుతారు. కాబట్టి మొత్తం కూడా ఒకటే, వీళ్ళకి ఏం చేయాలి, ఢిల్లీకి 70 సార్లు ఎందుకు 80 సార్లు ఎందుకు పోయినామంటే రాహుల్ గాంధీకి ట్యాక్స్ కట్టడానికి, వాళ్ళ అవసరాలు మొత్తం తీర్చడానికి తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం తాకట్టు పెట్టాను. నువ్వు ఒక ప్రాజెక్ట్ చేయవట్లే, ఒక ఇల్లు కట్టలే, ఒక దానికి సున్నం వేయలే. నీకేమైనా మరి 3 లక్షల కోట్లు 4 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చినావు. 4 లక్షల కోట్లు ఏమైనా? అరే 10 ఏళ్ళ కేసీఆర్ గారు మొత్తం చేసిందే అన్నీ కలుపుకొని ప్రాజెక్టులు కట్టి, మిషన్ భగీరథ కట్టి, ఇది మెడికల్ కాలేజీలు పెట్టి, కలెక్టరేట్లు కట్టి, అన్నీ చేస్తే, సెక్రటరియట్ కట్టి ఇన్ని చేస్తే ఆయన చేసినప్పుడు 4 లక్షల కోట్లు. అవి కూడా మళ్ళీ ఎట్లా జనరేట్ అన్ని స్ట్రక్చర్స్ కనిపిస్తున్నాయి నీకు. ఈరోజు 4 లక్షల కోట్లు అప్పు చేసిండ్రు కాంగ్రెస్ పార్టీ. ఆ పైసలు ఏం చేసారో తెలియదు. ఏంది 2.5 ఏళ్ళల్లో ఆ పైసలని కథం పట్టించినటువంటి అక్కడ. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనించడం జరుగుతుంది. ఒక దిక్కు సిటీలో జరుగుతున్న భూకుంభకోణం కావచ్చు, లేకపోతే కరెంటుది కావచ్చు, ప్రతి ఒక్కటి ఆ బొగ్గు బ్లాక్ల కుంభకోణం కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ప్రజలు గమనించడం జరుగుతుంది. సార్ ఫైనల్ కంక్లూజ్ ప్లీజ్. కరెంటు కటకట, చీకట్లో తెలంగాణ బతుకులు. కరెంటు ఒక సెకండ్ పోతే అప్పుడు వార్త, ఇప్పుడు కరెంటు ఉంటే వార్త. అంటే బ్రదర్ చెప్పినట్టు నీళ్ళు లేవు. ఆ ఉన్న బాయిల్లో బోర్లలో అన్నమైన నీళ్ళు ఉంటే మోటార్ ఆన్ చేద్దామంటే కరెంటు ఉండదు. మొలిసిన మొలకలు, పత్తి మొలకలు, నారుమల్లు నీళ్లు బిందెలతోని కుండలతో నీళ్ళు తెచ్చుకొని వాటర్ ట్యాంకర్తో తెచ్చుకొని మొక్కలను బతికించుకునే పరిస్థితి. తాగునీటి కటకట, సాగునీటి కటకట. ఇప్పుడు కరెంటు రాజస్థాన్ దాకా పోయి మాట్లాడినావు. ఇక్కడ బొగ్గు రావాలి, అక్కడికి అందించేది కూడా ఈ నీళ్ళే ఉండాలి. నువ్వు ఒక్కొక్క నీటి బిందువును కేసీఆర్ గారు ఓడిసి పడితే అన్నారు కదా, నీళ్లకు నడకలు నేర్పిండా, కింది నుంచి పైకి వాగడం నేర్పిండా అనేటి మాటలు ఎకసక్య మాటలు చాలా మాట్లాడాను. అవును, 500 మీటర్లు ఎత్తి పైకి పోసేటువంటి దాన్ని ఎత్తిపోతలు నాడున్నాయి, ఉత్త కూతలు ఇప్పుడున్నాయి. అంటే నేనేమంటున్నా, కరెంటు కటకట నుంచి కాపాడింది బీఆర్ఎస్. కరెంటు ఉంటుందా, ఈ రాష్ట్రం ఉంటుందా అని చాలా మాటలు మాట్లాడి, అదే కిరణ్ కుమార్ అసెంబ్లీలో మాట్లాడితే మనం విన్నాం. 1 సంవత్సర కాలం లోపలనే కరెంటును సజావుగా తీసుకొచ్చి, కరెంటును సకాలానికి అందించి, ట్రాన్స్ఫార్మర్లు కాలకుండా, మోటార్లు కాలకుండా రైతులను కాపాడి రక్షించి ఆ రకంగా అందరినీ సుఖంగా ఉంచిన పరిస్థితి. ఇలా ట్రాన్స్ఫార్మర్లు క్యూ కడతా ఉన్నాయి, మోటార్లు క్యూ కడతా ఉన్నాయి, అసలే డబ్బులు చేతుల్లో లేవు. రైతులు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కరెంటు వల్ల వస్తుంది. కాబట్టి కరెంటు ఈ కరెంటు మీద దృష్టి ఇప్పటికి కూడా ఈ ముఖ్యమంత్రి గారికి రాలే. కానీ ఒకటే మాట సురేష్ గారు అన్న మనం థర్మల్ పవర్ ఉత్పత్తి చేయాలంటే వాటర్ కూడా కావాలి. ఈరోజు యాదాద్రి పవర్ ప్లాంట్ కావచ్చు, కొత్తగూడెం పవర్ ప్లాంట్ కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, నేషనల్ థర్మల్ ప్రాజెక్ట్ కావచ్చు, జన్నారం పవర్ ప్రాజెక్ట్, ఏడ కానీ నీళ్లు లేకపోతే కరెంట్ ఉత్పత్తి కాదు. ఈరోజు ప్రాజెక్టులలో నీళ్ళు లేవు. అది ఉత్పత్తి అవుతుందో కాదనే భయానికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే రిజర్వాయర్లలో సరైనటువంటి సమృద్ధి అయినటువంటి వాటర్ను స్టోర్ చేసుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ భుజంగరావు గారు. మొత్తానికి రానున్నటువంటి కరువు కాటకాల నుంచి రక్షించుకోవాలంటే ఇప్పుడే జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నటువంటి అంశం ఇది. వాటి వార్తలు వాస్తవాలు. కీప్ వాచింగ్.